మీరు ఐపీఎల్ చూస్తారా సార్? చూస్తాను. మీ ఫేవరెట్ టీమ్? ఇదే ప్రతి దాంట్లోనూ మనకు ఫేవరెట్లు, లేకపోతే ఇది ఆటని ఎంజాయ్ చేస్తాం అంతే. ఆ రోజు ఏం చూస్తారు? ఫేవరెట్ ప్లేయర్ ఉన్నారా సార్? నాకు ఫస్ట్ లో అయితే అజరుద్దీన్ ఇష్టం బాగా. ఆ టైంలో ఆయన ఫీల్డింగ్ అది బాగా నచ్చుద్ది. టెండూల్కర్ తర్వాత బాగా నచ్చేవాళ్ళు. స్టీవ్ అని ఆస్ట్రేలియా, అతను ఆట నాకు చాలా ఇష్టం, బాగా ఇష్టం. తర్వాత ధోని అండి. నాకు ఆ వరల్డ్ కప్ లో నిబ్బరంగా ఉండి ఆడాడు చూసారా, అది చాలా ఎంత ఇన్స్పిరేషన్గా అనిపించింది. అది ఆటగా చూసాం కానీ ఈవెన్ లైఫ్లో కూడా సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడంలో ఆయన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు సక్సెస్ని చూశారు, ఫెయిల్యూర్ని చూశారు. సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేశారు, ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేశారు? మనం సక్సెస్ అయితే బలంగా వస్తారు, ఫెయిల్ అయితే ఎవరో రారు. ఈ పర్సెప్షన్స్ అన్ని అంత అవసరం లేదండి. ఏదైనా మనకు తప్పదు, ఓకేనా? మనం చేసుకోవాలి, మనం నిలబడాలి. పడితే మళ్ళీ లేస్తాం, ఓకేనా? లేచినప్పుడు ఏమైనా తప్పు చేస్తే మళ్ళీ పడతాం ఆటోమేటిక్గా. ఈ రెండు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ ఆలోచించకుండా మన పని చేసుకోవడం బెటర్.